హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ప్రతి ఒక్క ఆడవారి కోసం ఉపయోగపడే మంచి సింపుల్ చిట్కాలు ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకొచ్చానండి. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు రోజు చేసుకునే పనుల్లో చాలా యూజ్ఫుల్గా కూడా ఉంటాయి. వీడియో మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఏంటో చూద్దాము. ముందుగా ఫస్ట్ టిప్ అండి, ఒక అరటావు ఇలా వైట్ పేపర్ తీసుకోవాలి. ఈ వైట్ పేపర్ మీద మన దగ్గర ఏ షాంపూ ఉంటే ఆ షాంపూ వాడుకోవచ్చు. ఇక్కడ నేను ఒక క్లినిక్ ప్లస్ షాంపూ ఒక ప్యాకెట్ తీసుకున్నానండి. ఈ ప్యాకెట్ అంతా కట్ చేసి ఇలా పేపర్ మీద మొత్తం అంతా కూడా పేపర్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా ఈ షాంపూ అంతా వేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఇలా చేతితో కనుక మొత్తం అంతా స్ప్రెడ్ చేసినట్లయితే పేపర్కి అంటుకుంటుంది. తర్వాత ఈ పేపర్ మనము ఒక అరగంట పాటు అలాగ వదిలేసామనుకోండి, మనకి పూర్తిగా డ్రై అయిపోతుందండి. చూడండి, ఇలా పేపర్ అనేది ఇలా డ్రై అయిపోతుందన్నమాట. తర్వాత ఇప్పుడు దీన్ని మధ్యలోకి మడత పెట్టైనా సరే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఒక స్క్వేర్ షేప్ ముక్కలు వచ్చేలాగా కట్ చేసుకోవాలండి. తర్వాత లేకపోతే ఇలాగా సగానికి కట్ చేసి కూడా ఇలా మడతలుగా వేసి ఈ మడతలన్నిటిని కూడా ఇలా చిన్న చిన్న పీసులు వచ్చేలాగా మనం కట్ చేసుకోవచ్చు అన్నమాట. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలాగా పేపర్ అంతా కూడా మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక 10 పేపర్స్ వరకు వస్తాయన్నమాట. వీటిని మనం ఎందుకు ఉపయోగిస్తామంటే, మనము బస్సులో జర్నీ చేసినప్పుడు కానీ లేదంటే ట్రైన్లో వెళ్ళినప్పుడు కానీ మనము హ్యాండ్స్ వాష్ చేసుకోవాలనుకుంటూ ఉంటాం కదా. అలా హ్యాండ్ వాష్ చేసుకోవాలనుకున్నప్పుడు మన దగ్గర సోప్ కానీ లేదంటే హ్యాండ్ వాష్ కానీ అందుబాటులో లేకపోతే మనము ఇలా తయారు చేసుకున్నటువంటి పేపర్ సోపులతో మనము ఇలా హ్యాండ్ వాష్ చేసుకోవచ్చండి. ఈ పేపర్ సోపులు అనేవి మనం ఎక్కడ కావాలంటే అక్కడ మనం ఒక చిన్న బాక్స్లో వేసుకొని మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని కూడా వెళ్ళొచ్చు. తర్వాత మనకి ఏదైనా ఫుడ్ కనుక తినాలి అనుకున్నప్పుడు హోటల్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి హ్యాండ్ వాష్ అనేది అందుబాటులో లేకపోయినట్లయితే ఇలా మనం తయారు చేసుకున్నటువంటి ఈ పేపర్ సోపులు ఉపయోగించి మనము హ్యాండ్స్ అనేవి వాష్ చేసుకోవచ్చండి. పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు లంచ్ తినాలనుకున్నప్పుడు కూడా ఈ పేపర్ సోప్స్తో హ్యాండ్స్ వాష్ చేసుకోవచ్చు. వాళ్ళకు కూడా మనం ఒక చిన్న కవర్లో పెట్టి ఈ పేపర్ సోప్స్ కనుక ఇచ్చామనుకోండి, వాళ్ళు కూడా హ్యాండ్స్ అనేవి క్లీన్ చేసుకుంటారు. ఈ టిప్ అనేది బాగా అందరికీ హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము కొబ్బరికాయను కొడుతూ ఉంటాం కదండి. ఈ కొబ్బరికాయ కొట్టిన తర్వాత పైన ఉన్నటువంటి పీచ్ అనేది మనం పారేస్తూ ఉంటాం కదా. అలా పారేయకుండా మనం ఈసారి ఇలా యూజ్ చేసుకోండి, చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా కొబ్బరికాయ మీద ఉన్నటువంటి పై పీచ్ అంతా కూడా ఇలా వలుచుకున్న తర్వాత ఒక కడాయిలో ఈ పీచ్ అంతా వేసుకుని తర్వాత ఈ పీచుని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనము దీన్ని వేయించుకున్నప్పుడు మనకి చాలా త్వరగా ఇది వేగుతుందన్నమాట. తర్వాత ఇందులోనే 4 బాదం పప్పులను కూడా వేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ కడాయి పెట్టుకోవాలండి. తర్వాత సన్నని సెగ మీద ఇదంతా కూడా మనం అంటే ఈ కొబ్బరి పీచు ఇంకా ఈ బాదం పప్పులు కూడా ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే మనకి ఇలా నల్లని మసిలాగా అవుతుందన్నమాట. చూడండి, ఇలా మొత్తం అంతా కూడా నల్లని మసిలాగా అయింది కదా. ఈ బాదం పప్పులు కూడా ఇలా పూర్తిగా మనకి నల్లబడిపోతాయి. తర్వాత ఇప్పుడు ఇది మనము ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో ఇదంతా కూడా వేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మనం ఇదంతా కూడా మిక్సీ పట్టుకోవాలి. మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, మనకి ఫైన్ పౌడర్ అవుతుందన్నమాట. చూడండి, ఇలా మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇదంతా కూడా ఇలా ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో అలోవెరా జెల్ వేసుకోవాలండి. ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. లేదంటే మన దగ్గర ఫ్రెష్ అలోవెరా ఉంటే కనుక అది కూడా కట్ చేసి వేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే, చాలామందికి చిన్నపిల్లల్లో తెల్ల వెంట్రుకలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండి. తెల్ల వెంట్రుకల కోసం మనం ఎన్ని రకాలైనటువంటి ఆయిల్స్ రాసినా కూడా మనకి తెల్ల జుట్టు అనేది మళ్ళీ నల్లగా మారకుండా అలాగే ఉంటుంది కదా. అలా కాకుండా మనము పిల్లలకి జుట్టుకి మనం తయారు చేసుకున్నాం కదండి ఈ కొబ్బరి ఇంకా ఈ బాదం మిశ్రమము, దీన్ని కనుక మనం తలకి అప్లై చేసి ఒక గంట పాటు అలాగే ఉంచేసి తర్వాత తలస్నానం చేసినట్లయితే జుట్టు అనేది క్రమక్రమంగా నల్లబడుతుందండి. ఈ టిప్ అనేది బాగా ఉపయోగపడుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలా ఒక కర్చీఫ్ తీసుకోవాలి, లేదంటే ఒక క్లాత్ అయినా సరే తీసుకోవచ్చు. దాంట్లో మనకి లవంగాలు ఉంటాయి కదండి. ఈ లవంగాలు ఒక 4 తీసుకోవాలి. వీటిని ఇలాగా మనం నలిపి వేసుకోవాలండి. లవంగాలను అలాగే వేసుకోకుండా ఇలా నలిపి వేసుకోవాలి. తర్వాత దాంట్లో మనకి వాము ఉంటుంది కదా, వాము కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత అందులోనే
కర్పూరం ఉంటుంది కదా, కర్పూర బిళ్ళను కూడా మనం ఒక బిళ్ళని ఇలాగా మెత్తగా నలిపి వేసుకోవాలండి. తర్వాత ఇది ఒక చిన్న పొట్ల మాదిరిలాగా ఇలా కట్టుకోవాలి. ఒక చిన్న మూట ఉంటుంది కదండి, అలా మూటలాగా కట్టుకొని అది కదిలిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే చాలామంది బస్సుల్లో కానీ ట్రైన్లో కానీ జర్నీ చేసినప్పుడు ఎక్కువగా వాళ్ళకి వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నాం కదండి కర్చీఫ్లో ఉన్నటువంటి ఈ మిశ్రమాన్ని మనం ఇలాగా నలిపి వాసన చూస్తూ ఉన్నట్లయితే మనకి వామిటింగ్ సెన్సేషన్ అనేది తగ్గుతుందండి. తర్వాత మనకి బస్సు దిగే వరకు లేదంటే ట్రైన్ దిగే వరకు కూడా ఇలా వాసన చూస్తూ ఉన్నామనుకోండి మనకి వాంతి అనేది అస్సలు రాదన్నమాట. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఒక ఉల్లిపాయను తీసుకుని ఇలా సగానికి కట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా కట్ చేసుకున్నాం కదా, దీనికి ఇప్పుడు ఒక ఫోర్కుని ఇలాగా గుచ్చుకోవాలి. ఇలా గుచ్చుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక అట్ల ప్యాన్ ఉంటుంది కదా, ఈ అట్ల ప్యాన్ ఇలా పెట్టిన తర్వాత కొంచెం అట్ల ప్యాన్ అనేది కొద్దిగా వేడెక్కాలండి. ఇలా వేడెక్కిన తర్వాత ఈ మనకి ఉల్లిపాయ ఉంది కదండి, ఫోర్క్కి గుచ్చుకున్న ఉల్లిపాయ, దీన్ని ఇప్పుడు ఈ పెనం మీద ఇలా తిప్పుతూ ఈ ఉల్లిపాయని ఇలా వేడి చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా వేడి చేసినప్పుడు ఆ ఉల్లిపాయ రసం అనేది మనకి కొంచెం వేడెక్కుతుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆపేసి మనము ఈ ఉల్లిపాయను వేడెక్కిన ఉల్లిపాయను మనము ఇలా కాళ్ళకు కనుక అంటే పాదాలకు కానీ లేదంటే మనము పాదాల చుట్టూ కూడా ఇలా ఫోర్క్తో మనం అప్లై చేసుకుంటూ ఉన్నాం అనుకోండి మనకి పాదాల నొప్పులు తగ్గుతాయి. అంతేకాకుండా పాదాలకు ఉండేటటువంటి వాపు కానీ కొంచెం తిమ్మిరిలాగా కానీ చాలామందికి వస్తూ ఉంటాయి కదా, అదంతా కూడా పూర్తిగా తగ్గుతుందండి. కొంతమందికి మడమల నొప్పులు కూడా ఉంటాయి కదా, ఈ మడమల నొప్పులు కూడా బాగా తగ్గుతాయి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మగవాళ్ళు షర్ట్లు వేసుకున్నప్పుడు ఇక్కడ కాలర్ దగ్గర ఇంకా చేతుల దగ్గర కూడా ఎక్కువగా చెమట పట్టేసి చెమట వాసన వస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇలాగా మనకి చెమట పోసినప్పుడు కూడా ఇక్కడ ఎక్కువగా దుమ్ములాగా పేరుకుపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు మనము డస్ట్ అనేది పోవటానికి ఇంకా మనకి చెమట వాసన అనేది రాకుండా ఉండటానికి ఇలా చేసి చూడండి. షర్ట్ అనేది వేసుకునే ముందు ఇలాగా కాలర్ దగ్గర ఇంకా మనము ఇలా చేతుల దగ్గర కూడా మనం రోజు యూజ్ చేసే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదండి, ఆ టాల్కమ్ పౌడర్ అనేది ఇలాగా కొద్దిగా చల్లేసి తర్వాత అదంతా కూడా ఇలా చేతితో స్ప్రెడ్ చేసామనుకోండి మనకి మంచి సువాసన ఉంటుంది. అంతేకాకుండా చెమట వాసన అంతా కూడా ఈ పౌడర్ పీల్చుకుంటుందన్నమాట. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఒక టిష్యూ పేపర్ తీసుకోవాలి, దాంట్లోనే ఇలా కొద్దిగా టాల్కమ్ పౌడర్ వేసుకోవాలి, అందులోనే ఒక కర్పూరం బిళ్ళను కూడా ఇలా నలిపి వేసుకోవాలన్నమాట. తర్వాత అందులోనే బేకింగ్ సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడా కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. తర్వాత ఇది ఒక ప్యాకెట్ లాగా ఇలా కట్టుకోవాలి. ఇది ఊడిపోకుండా ఉండడానికి అంటే విడిపోకుండా ఉండడానికి ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. ఒక పిన్నీస్తో కానీ లేదంటే సూదితో కానీ ఇలా చుట్టూ కూడా అంటే ప్యాకెట్కి 2 వైపులా కూడా ఇలా హోల్స్ పెట్టుకోవాలన్నమాట. ఇలా హోల్స్ పెట్టుకుంటే లోపల ఉన్నటువంటి మంచి స్మెల్ అనేది మనకి బయటకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనము ఈ ప్యాకెట్ని బీరువాలో బట్టలు ఉంటాయి కదండి, ఆ బట్టల మధ్యలో పెట్టుకోవచ్చు, లేదంటే మనకి కప్బోర్డ్లో బట్టలు పెట్టుకుంటూ ఉంటాం కదా, ఈ బట్టల మధ్యలో పెట్టుకున్నట్లయితే మంచి సువాసన అనేది బట్టల నుంచి వస్తూ ఉంటుందన్నమాట. ముఖ్యంగా చలికాలంలో ఇంకా వర్షాకాలంలో ఇలా అల్లమరలో నుంచి ఒక్కొక్కసారి మనకి ఒక్కొక్క రకమైనటువంటి బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా, ఆ వాసన అంతా కూడా ఇందులో మనం వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి ఆ వాసన పీల్చుకుని బట్టలు అనేవి ఫ్రెష్గా ఉండేలాగా చేస్తాయన్నమాట. ఈ టిప్ అనేది చాలా బాగా అందరికీ హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. తర్వాత టిప్ ఏంటంటే ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలా ఆముదం వేసుకోవాలండి. తర్వాత దాంట్లోనే మన దగ్గర ఏ టాల్కమ్ పౌడర్ అయితే మనకి రోజు యూజ్ అవుతుందో ఆ టాల్కమ్ పౌడర్ ఒక స్పూన్ వరకు వేసుకొని ఇప్పుడు ఈ ఆముదము ఇంకా ఈ టాల్కమ్ పౌడర్ కూడా రెండు కూడా ఇలా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. చూడండి ఒక పేస్ట్ లాగా మనకి తయారవుతుంది. ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే మనము వంట చేసేటప్పుడు మనకి తాలింపు వేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు చూడండి ఇక్కడ హ్యాండ్ మీద ఇలా చిన్న చిన్న మనకి చుక్కలు పడుతూ ఉంటాయి కదండి, నూనె చుక్కలు పడినప్పుడు మనకి ఇలా కొంచెం కాలిన గాయాల్లాగా అవుతూ ఉంటాయి కదా, మచ్చల్లాగా పడుతూ ఉంటాయి కదా, ఈ ఆముదము ఇంకా ఈ టాల్కమ్ పౌడర్ మిశ్రమం రాయటం వల్ల మనకి బొబ్బలు రాకుండా ఉంటాయి, అలాగే మచ్చలు కూడా పూర్తిగా తగ్గిపోతాయండి. ఆయిల్ పడినా లేదంటే మనకి ఒక్కొక్కసారి కుక్కర్ కూడా వేడిగా ఉన్నప్పుడు చేతులు కంటుకుంటూ ఉంటాయి కదా, అలాంటి మచ్చలన్నిటినీ కూడా ఇది దూరం చేస్తుంది. అంతేకాకుండా మనకి హ్యాండ్ మీద ఉన్నటువంటి బొబ్బలు కూడా పూర్తిగా తగ్గుతాయి అన్నమాట. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలాంటి షాపింగ్ బ్యాగ్స్ అనేవి మన దగ్గర ఉంటూ ఉంటాయి కదండి, ఈ బ్యాగ్స్ అనేవి మనం అలమరలో పెట్టినప్పుడు మనకి చాలా ప్లేస్ అనేది ఆక్రమిస్తూ ఉంటుంది కదా, అలా కాకుండా ఈ బ్యాగ్ని ఇలా మడత పెట్టుకుంటే మనకి చిన్న ప్లేస్లోనే ఎక్కువ బ్యాగ్స్ అనేవి సర్దుకోవచ్చు అన్నమాట. చూడండి ఇక్కడ
ఒక సంచిని తీసుకుని ఇలా నిలువుగా 2 ఫోల్డింగ్స్ వచ్చేలాగా సమానంగా మడత పెట్టుకోవాలి. తర్వాత మనకి కింద భాగం నుంచి ఇలాగ పైకి మడత పెట్టుకుంటూ వెళ్ళామనుకోండి, మనకి ఇలా ఒక చిన్ని బ్యాగ్ లాగా రెడీ అవుతుందన్నమాట. ఇప్పుడు దీనికి ఉండేటటువంటి హ్యాండిల్స్ ఉంటాయి కదండి, దీన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక దాంట్లో నుంచి ఒకటి ఇలా హ్యాండిల్ని బయటికి తీసి ఇలా కొంచెం లాగినట్లుగా చేస్తే ఒక ముడిలాగా పడుతుందన్నమాట. ఇప్పుడు మనము అలమరలో ఇలాగే సర్ది పెట్టుకోవచ్చు. ఇలా సర్ది పెట్టుకున్నప్పుడు మనకి ఎక్కువ ప్లేస్ కూడా పట్టదండి. ఒకదాని పక్కన ఒకటి ఇలా సర్ది పెట్టుకోవచ్చు. లేదంటే మనము ఇలాగే ఒక దగ్గర ఎక్కడైనా సరే మనం మేకు కానీ సీలకు కానీ హ్యాంగ్ చేసుకుని కూడా మనం వాడుకోవచ్చు అన్నమాట. ఈ టిప్ కూడా అందరికీ చాలా బాగా హెల్ప్ అవుతుందండి, ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలా కొబ్బరి నూనె వేసుకొని ఇలాగ చేతితోటే మొత్తం ప్లేట్ అంతటికి కూడా పట్టేలాగా ఇలా చేసుకోవాలి. తర్వాత ఒక టీ వడపోసిది ఉంటుంది కదండి మనకి టీ స్ట్రైనరు, దాంట్లో కుంకుమ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇలా కుంకుమను జల్లించినట్లుగా ప్లేట్ చుట్టూ తిప్పుతూ ఇలా స్ప్రెడ్ చేస్తే మనకి కుంకుమ అంతా కూడా సరిసమానంగా ఈవెన్గా పడుతుంది. ఒకవేళ కుంకుమ కొంచెము ఇలా పడకపోయినట్లయితే మనము ఇలాగ చేతితో వేసుకున్నా కానీ ఈజీగా స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఇయర్ బడ్ తీసుకొని మనకి ప్లేట్లో కుంకుమ ఉంది కదండి, ఆ కుంకుమలో ఇలాగా స్వస్తిక్ షేప్ కానీ లేదంటే ఏదైనా మనం ఒక పద్మం కానీ వేసుకోవచ్చు. ఇక్కడ నేను స్వస్తిక్ వేసుకుంటున్నానండి. మీకు నచ్చినట్లుగా మీరు పద్మం కూడా వేసుకోవచ్చు అండి. ఇలా ఒక ముగ్గు వేసుకున్న తర్వాత ఇందులో మనం ఇప్పుడు ప్రమిదను పెట్టుకుని దీపం కనుక వెలిగించుకున్నాం అనుకోండి, మనం దేవుడి దగ్గర పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇలా మనం ఈ దీపారాధనను దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు. లేదంటే మనము బయట తులసి కోట ఉంటుంది కదండి, ఆ తులసి కోట దగ్గర కూడా మనము ఈ ప్లేట్ని పెట్టుకుంటే చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. ఈ టిప్ కూడా బాగా అందరికీ హెల్ప్ అవుతుందండి, ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, కొబ్బరికాయని కొట్టి మనము కొబ్బరి అనేది తీసుకుని చట్నీలకి ఇంకా మనం వంటల్లో కూడా ఎక్కువగా వాడుకుంటూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి కొబ్బరికాయ అనేది చాలా ముదురుగా ఉన్నా, లేదంటే మనం కొబ్బరి అనేది ఒక్కొక్కసారి చాలా త్వరగా తీయాలనుకున్నప్పుడు మనకి కొబ్బరి అనేది చెప్ప నుండి త్వరగా రాకపోవడం, లేదంటే కొంచెం చిన్న చిన్న ముక్కలుగా రావడం జరుగుతూ ఉంటుంది కదా. అలా కాకుండా మనకి కొబ్బరి అనేది చెప్ప నుంచి ఈజీగా రావడానికి ఇలా ట్రై చేయండి. ఒక కుక్కర్ తీసుకుని దాంట్లో అడుగున కొద్దిగా నీళ్లు పోసుకోవాలన్నమాట. తర్వాత ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఇలా కొబ్బరికాయని పెట్టుకుని తర్వాత కుక్కర్ మూత పెట్టేసి విజిల్ కూడా పెట్టాలి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఒక విజిల్ రానివ్వాలండి. ఇలా ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత ఈ వాటర్ అంతా కూడా పూర్తిగా చల్లారాలి. అంతేకాకుండా కొబ్బరికాయ కూడా పూర్తిగా చల్లారాలండి. కొబ్బరికాయ వేడిగా ఉన్నప్పుడు కొట్టకూడదు. తర్వాత ఇలా చల్లారింది కదా, ఇప్పుడు మనము చాకుతో ఇలాగా కొబ్బరి చెప్పను చుట్టూ కూడా కొబ్బరి లూజ్ చేసామనుకోండి, మనకి చెప్ప నుంచి ఈజీగా కొబ్బరి అనేది చాలా త్వరగా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. మనం ఇలా వేడి చేయడం వల్ల కొబ్బరి టేస్ట్ అనేది అస్సలు ఏమీ చేంజ్ అవ్వదండి. ఒక విజిల్ వరకు వచ్చింది కాబట్టి మనకి కొబ్బరి అనేది కొంచెం వేడెక్కుతుంది అన్నమాట. చూడండి, ఇలా కొబ్బరి చెప్ప నుంచి కొబ్బరి అనేది చాలా ఈజీగా సెపరేట్ అయిపోతుంది. ఇలా మనము చాలా తక్కువ టైంలోనే కొబ్బరికాయ నుంచి కొబ్బరి అనేది సెపరేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఎక్కువగా కష్టపడకుండా తక్కువ టైంలోనే ఈజీగా మనము కొబ్బరి అనేది సెపరేట్ చేసుకోవచ్చు. టిప్ బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము దానిమ్మకాయలు కొని తెచ్చుకున్న తర్వాత వాటిని వలవటానికి మనము టైం లేక పక్కన పెట్టేస్తూ ఉంటాము. లేదంటే మనకి అవి వలవాలనుకున్నప్పుడు కొంచెం టైం అనేది ఎక్కువగా పెడుతుంది కాబట్టి మనము వలవటానికి అంతగా ఇష్టపడం కదా. అలాంటప్పుడు మనము దానిమ్మకాయ నుంచి గింజలు అనేవి ఈజీగా వలవటానికి చాలా తక్కువ టైంలోనే మనకి ఎలాంటి శ్రమ లేకుండా ఈజీగా గింజలు వలిచే పద్ధతి ఒకటి చెప్తానండి. ఇలా దానిమ్మకాయని తీసుకుని దానికి ముచ్చుకుంటుంది కదండి, ముచ్చుకొని తీసేయాలి. తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలాగా నిలువుగా 4 పార్ట్లు లాగా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు మనకి ఇలా 4 పార్ట్లని ఇలాగా సెపరేట్గా కొంచెం చేతితోటి ఇలా విడదీసుకోవాలండి. ఇలా విడదీసుకున్న తర్వాత పైన మనకి తొడిమ ఉంటుంది కదండి, ఆ తొడిమ అలాగే ఉంచేయాలి. అది విడిపోకుండా చూసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ పైన ఈ తొడిమి దగ్గర ఒక చాకు తీసుకొని, చాకు వెనుక భాగం ఉంటుంది కదండి, ఆ వెనుక భాగం కొంచెం బరువుగా ఉంటుంది కదా, అలా మనము ట్యాప్ చేసామనుకోండి, అంటే మనము ఈ దానిమ్మ పండు మీద ఇలా కొద్దిగా కొట్టినట్లుగా చేసామనుకోండి, అందులో ఉండేటటువంటి గింజలన్నీ కూడా మనకి కింద ఉన్నటువంటి బౌల్లో పడిపోతాయన్నమాట. చూడండి, ఇలా మనం కొడుతూ ఉన్నామనుకోండి, ఈజీగా బౌల్లోకి గింజలు అనేవి వచ్చేస్తాయి. ఇంకా ఎక్కడైనా 1-2 కనుక గింజలు మిగిలినట్లయితే మనం మళ్ళీ కూడా వెనక్కి తిప్పి అదే పద్ధతిలో ఇలా మనం పైన కొంచెం కొట్టామనుకోండి, ఆ దానిమ్మ పండులో ఉండేటటువంటి గింజలన్నీ కూడా మనకి సెపరేట్ అయిపోతాయండి. చేత్తో మనము గింజలు ఒలిచే పని లేకుండా ఈజీగా మనం ఇలాగ గింజలని ఒలుచుకోవచ్చండి. చాలా తక్కువ టైంలో ఈజీగా మనం ఇలా దానిమ్మ పండ్లు ఎన్నైనా సరే ఒలుచుకోవచ్చు అన్నమాట. ఈ టిప్ అనేది అందరికీ బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేసి చూడండి. ఇంకా
తర్వాత టిప్ ఏంటంటే ఒక నిమ్మకాయని తీసుకుని ఇలాగా నిలువుగా 4 భాగాలుగా ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన దగ్గర లవంగాలు ఉంటాయి కదండి, మనం ఎక్కువగా బిర్యానీల్లో వాడుతూ ఉంటాం కదా. ఈ లవంగాలను ఒక 5-6 తీసుకొని ఇలా మనం కట్ చేసుకున్నటువంటి నిమ్మకాయ ఉంది కదండి, నిమ్మకాయలో ఇలా గుచ్చుకోవాలన్నమాట. చూడండి, ఇలా గుచ్చుకోవాలి. ఇలా గుచ్చుకున్న తర్వాత ఒక పెద్ద సూది తీసుకొని దానికి ఇలాగా కొంచెము లావుగా ఉండేటటువంటి దారాన్ని గుచ్చుకొని ఇలా ముడి వేసుకోవాలండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి నిమ్మకాయ ఉంది కదండి, ఈ నిమ్మకాయకి మధ్య భాగంలో ఇలా సూదిని గుచ్చి మనము ఆ దారాన్ని ఇలా ఈ నిమ్మకాయకి వేలాడి తీసుకోవాలండి. ఈ నిమ్మకాయను మనం ఇప్పుడు కిచెన్లో ఎక్కడైనా సరే మనకి దోమలు కానీ ఈగలు కానీ ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి కదా, అవి వచ్చే ప్లేస్లో కనుక ఈ నిమ్మకాయను కనుక మనము తగిలించుకున్నామనుకోండి, మనకి ఘాటు వాసనకి అస్సలు ఈగలు కానీ దోమలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ బొద్దింకలు కానీ ఘాటు వాసనకి అస్సలు రాకుండా కూడా ఉంటాయి. ఇంతేనండి వాళ్ళ వీడియోలోని టిప్స్. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.